వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 37వ శ్లోకం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. తాత్పర్యం: యుద్ధం చేసే నీవు యుద్ధరంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయేదవు, లేదా విజయుడవై ఈ భూమండలముపై రాజ్యమును అనుభవించెదవు. కావున కృతనిశ్చయుడవై లెమ్ము. ఓ కుంతీపుత్రుడా, యుద్ధానికి సిద్ధము కమ్ము. 31వ శ్లోకం నుండి శ్రీకృష్ణుడు ఇంకా వృత్తికి సంబంధించిన విధుల స్థాయిలోనే బోధిస్తున్నాడు. తన కర్తవ్య నిర్వహణ వలన 2 పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది అని అర్జునుడికి వివరిస్తున్నాడు. అర్జునుడు విజయుడైతే భూలోకంలో సామ్రాజ్యం అతని కోసం ఉంటుంది. ఒకవేళ కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు విడిచిపెట్టవలసి వస్తే అతను స్వర్గలోకాలకు వెళ్తాడు. కృష్ణుడు ఇప్పటిదాకా చెప్పిందంతా ఒక్క ముక్కలో వివరించాడు. అర్జున, ఇన్ని మాటలెందుకు? యుద్ధంలో జరిగే పరిణామాలు 2: గెలుపు, ఓటమి. నీవు చావడం లేదా వాళ్ళు నీ చేతిలో చావడం. యుద్ధంలో నీవు చస్తే నీకు వీరస్వర్గం వస్తుంది. నువ్వు గెలిస్తే నీవు రాజభోగాలు అనుభవిస్తావు. 2 నీకు అనుకూలమైనవే. కాబట్టి ఈ శోకము విషాదము మాని పైకి లేచి యుద్ధం చెయ్యి. శత్రువులతో పోరాడు. నీ ఈ క్షత్రియ ధర్మం నిలబెట్టుకో అని ప్రబోధిస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.